హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఫస్ట్ ట్రిప్ పడ్డది. చిన్న మిషన్ వేసుకొని పోతున్నా. ఇక్కడ మనం ఉండే దగ్గర కిస్మత్పూర్ నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. ఇది రింగ్ రోడ్, సర్వీస్ రోడ్. ఇది చలో అన్నోడి కాడికి వెళ్దాం. ఇదే మన ఎయిర్పోర్ట్ రోడ్. తెలంగాణకున్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తెలంగాణ మొత్తానికి ఒకటే దిక్కు. ఏ మూల నుంచి అయినా జీనే ఎక్కాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకోటి మొన్ననే వరంగల్ స్టార్ట్ అయింది. అది ఎప్పటి వరకు పూర్తయి ఎప్పటి వరకు మనకు చేతికి వస్తుంది తెలియదు, చూద్దాం. ఇంకా మనకు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు ఉన్నది. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర దాకా వెళ్తాం. ఓకే రైట్. హాయ్ ఫ్రెండ్స్, ఆ ట్రిప్ అయిపోయింది. అన్నోడి కాడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆడ ఎయిర్పోర్ట్ కాడ బిజీ ఉండే టక్క దించేసుకున్నారు. వచ్చేసిన రాగానే రిటర్న్ అయినా మళ్ళీ ఎయిర్పోర్ట్ కార్గో కాడ ఇంకో ట్రిప్ పడ్డది బోయినపల్లికి. ఇక్కడ పికప్ కాడికి వచ్చిన ఒక 10 నిమిషాలు అవ్వన్నాడు, వెయిట్ చేస్తుంది. ఇది మన లోడ్ కార్గో. సిటీలోకి మొత్తం ఉందండి. రిటర్న్ స్టార్ట్ అయినాం. మళ్ళా ఎయిర్పోర్ట్ టు బోయినపల్లి 5 కిలోమీటర్ పోవాలి. మనకు అక్కడనే చాలా టైం అయింది. అక్కడ ఇక బండ్లు లైన్లో ఉండే ఒకటి లోడ్ చేసుకుంటా సీరియల్ అయి సరే కానీ టైం అంతా సరిపోయింది. ఎట్లయితే ఇక బయలుదేరినాం. అంటే రోజుకో తీరు ఉంటుంది మార్కెట్. రోజు తక్కువ రోజు ఎక్కువ చూసుకుంటూ పోవాల్సిందే. ఇది మన ఇంకో ట్రిప్ అయిపోయింది. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేస్తే లోడ్ అయిపోయింది. బయలుదేరినాం. ఇక్కడ బోయినపల్లి టు బోడుప్పల్ వెళ్తున్నాం. మనకు 20 కాటన్లు వేసారు. అందులో మెడికల్కి సంబంధించిన ఏమున్నాయట. చలో ఇక అన్నోడి కాడికి వెళ్ళిపోదాం. రైట్ మళ్ళా ఇది మన 4th ట్రిప్. ఐడియల్ ఉప్పల్ టు జీడిమెట్ల. లోడ్ వేసుకొని పోతున్నాం అన్నోడి కాడికి. ఇది మన ఉప్పల్ స్టేడియం. ఐపీఎల్ మ్యాచ్లు జరిగే ఉప్పల్ స్టేడియం. జీడిమెట్లకి వెళ్ళాలి ఇప్పుడు. ఇక 23 కిలోమీటర్స్ వచ్చింది. రైట్ మళ్ళా అక్కడ తీసుకున్నాం. ఇక ముందర పోతే మొత్తం ట్రాఫికే ఉంటుంది.